Toxins. Toxins means any substances produced by a pathogen which is injurious to host and it directly and immediately play a crucial role in pathogenesis is called toxin. Okay. Toxin means ఇది ఒక ప్యాథోజన్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సబ్స్టెన్స్ కాజెస్ ఇంజురీస్ టు ది హోస్ట్ డైరెక్ట్లీ అండ్ immediately play a crucial role in pathogenesis. ఒక వ్యాధికారకంగా తయారవుతుంది. అట్లాంటి పదార్థాన్ని టాక్సిన్ అంటారు. టాక్సిన్ అనేది ఒక వ్యాధికారక జీవి ప్రొడ్యూస్ చేసే పదార్థము. ఇది అది హోస్ట్కి హానికరంగా ఉండి వ్యాధికారకంగా పనిచేస్తుంది. Toxins involved in plant parasite interactions are also called as agricin. Here are plant parasite interactions లో పాల్గొనే టాక్సిన్స్ ని agricin అంటారు. According to Koch's postulates, a substance to be called a toxin should follow the following criterions. మనకు ఈ కోచ్ పాస్టులేట్స్ అంటే కోచ్ సైంటిస్ట్ టాక్సిన్ అనే పదార్థానికి కొన్ని క్రైటీరియా ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ కానీ ఎగ్జిబిట్ చేస్తే ఏదైనా కాంపౌండ్ కానీ సబ్స్టెన్స్ కానీ దట్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టాక్సిన్. దీస్ ఆర్ the compound must be isolated from the diseased plant. ఒక డిసీజ్డ్ ప్లాంట్ లో నుంచి ఆ డిసీజ్ కి సంబంధించిన ఆ సబ్స్టెన్స్ ని ఐసోలేట్ చేయగలిగినట్టుగా ఉండాలి, అంటే సపరేట్ చేయగలిగి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ హెల్తీ ప్లాంట్. ఆ సబ్స్టెన్స్ అనేది హెల్తీ ప్లాంట్ లో ఉండకూడదు. డిసీజ్డ్ ప్లాంట్ లో ఒక టాక్సిన్ అంటేనే విష పదార్థం. కాజెస్ ప్యాథోజెనిసిస్ టు ది హోస్ట్. అంటే ఇక్కడ హెల్తీ ప్లాంట్ లో ఆ ఇల్నెస్ అనేది కనిపించదు, ఆ టాక్సిన్ అనేది ఉండదు. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇట్ షుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ హెల్తీ ప్లాంట్. కాంపౌండ్ మస్ట్ బి కెమికలీ క్యారెక్టరైజ్డ్. ఏదంటే ఆ కాంపౌండ్ అని ఉండదు, అది కెమికలీ క్యారెక్టరైజ్డ్ గా ఉండాలి ఆ టాక్సిన్ అనేది. When isolated toxin is reintroduced into healthy host, it should produce the original symptoms. మనం ఈ టాక్సిన్ అనేది ఐసోలేట్ చేయగలిగినట్టుగా ఉండాలి. హెల్తీ ప్లాంట్ లో ఉండదు, కెమికలీ క్యారెక్టరైజ్డ్ గా ఉంటుంది. ఇట్లాంటి ఐసోలేట్ చేసిన టాక్సిన్ ని మనం హెల్తీ ప్లాంట్ లో కానీ హోస్ట్ లో కానీ ఎనీ హోస్ట్ లో కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మళ్ళా దాని ఒరిజినల్ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపించాలి. ఓకేనా? టాక్సిన్స్ ఆర్ జనరలీ క్లాసిఫైడ్ యాజ్ జనరల్ టాక్సిన్స్, స్పెసిఫిక్ టాక్సిన్స్. 2 టైప్స్ అన్నమాట. జనరల్ టాక్సిన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టాక్సిన్స్ ఉంటాయి. జనరల్ టాక్సిన్స్, they are also called as non-host specific toxins or non-host selective toxins. ఇక్కడ మనం ఈ పదంలోనే అర్థం చేసుకుంటాం. జనరల్, దట్ మీన్స్ నాన్ హోస్ట్ స్పెసిఫిక్. జనరల్ అంటే అన్నిటి మీద ఇవి ప్యాథోజెనిసిస్ ని కలిగిస్తాయి. అంతేగాని పర్టికులర్ గా ఈ స్పీసీస్ కే ఇవి ప్యాథోజెనిసిస్ ని కలిగిస్తాయి అని లేదన్నమాట. నాన్ హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్
or non-host selective toxins are called general toxins. These toxins produce all or part of the disease syndrome, not only on the host plant, but also on other species of plant that are not normally attacked by the pathogen in nature. Even ఇంకా ఈ టాక్సిన్స్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్ సిండ్రోమ్. ఆ డిసీజ్ చేసే భాగము ఒక హోస్ట్ ప్లాంటే కాదు, అదర్ స్పీసీస్ లో కూడా ఇది అటాక్ అవుతుంది, ప్యాథోజెనిసిస్ ని కలిగిస్తుంది. ఎగ్జాంపుల్ టాప్ టాక్సిన్, ఫ్యాషియోలోటాక్సిన్, టెంటాక్సిన్, సెర్కోస్పోరిన్, ఇవన్నీ కూడా జనరల్ టాక్సిన్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక్కొక్కటి విడిగా చూస్తాం. టాప్స్ టాక్సిన్. టాప్ టాక్సిన్ అంటే వైల్డ్ ఫైర్ టాక్సిన్ is a general toxin produced by bacterium Pseudomonas syringae varieties tabaci. ఈ టాప్ టాక్సిన్ అనేది ఈ బ్యాక్టీరియం నుంచి వస్తుంది. దిస్ ప్యాథోజన్ కాసెస్ వైల్డ్ ఫైర్ డిసీజ్ ఇన్ టొబాకో. టొబాకోలో వైల్డ్ ఫైర్ డిసీజ్ అనేది ఈ ప్యాథోజన్ వల్ల వస్తుంది. ఐసోలేటెడ్ టాక్సిన్ ప్రొడ్యూసెస్ సిమిలర్ డిసీజ్ ఇన్ అదర్ ప్లాంట్స్ ఆల్సో. ఈ డిసీజ్ ప్లాంట్ నుంచి మనం టాప్ టాక్సిన్ గాని ఐసోలేట్ చేస్తే, ఆ ఐసోలేట్ చేసిన దాన్ని వేరే ప్లాంట్స్ మీద యూజ్ చేసినప్పుడు ఇట్లాంటి డిసీజ్ ఆ ప్లాంట్స్ కూడా వస్తుంది, టొబాకోకే కాకుండా. టాప్ టాక్సిన్ ఈజ్ డైపెప్టైడ్ టాక్సిన్. Dipeptide toxin composed of 2 amino acid, threonine and taptoxanamine. Tap toxin as such is not toxic to plant. In the cell, it becomes hydrolyzed to release taptoxinine. Taptoxinine inactivates the enzyme glutamine synthetase in plants. ఓకే, టాప్ టాక్సిన్ అనేది వైల్డ్ ఫైర్ టాక్సిన్. ఇది సూడోమోనాస్ సైరింజే వెరైటీ టబాసి అనే బ్యాక్టీరియం ప్రొడ్యూస్ చేస్తుంది. పొగాకు ప్లాంట్ మీద, టొబాకో ప్లాంట్ మీద వైల్డ్ ఫైర్ డిసీజ్ కలిగిస్తుంది. ఐసోలేట్ చేసిన ఈ టాక్సిన్ వేరే ప్లాంట్స్ మీద కూడా యూజ్ చేసినప్పుడు సిమిలర్ డిసీజే వస్తుంది. దీంట్లో 2 అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ నాట్ మచ్ టాక్సిక్ టు ది ప్లాంట్స్. ఇది ఏం చేస్తుందంటే హైడ్రోలైజ్ టు రిలీజ్ టాప్ టాక్సిన్. టాప్ టాక్సిన్ inactivates the enzyme glutamine synthetase in plants. This is the structure of టాప్ టాక్సిన్. నెక్స్ట్, ఫ్యాషియోలోటాక్సిన్. Fasciolotoxin is general toxin produced by a bacterium Pseudomonas syringae variety Fasciopola. Okay, Pseudomonas syringae Fasciopola. Okay, this bacterium causes halo blight in beans and other legumes. There are Fasciolus mango, legume species. అది మనకు అక్కడ గుర్తొస్తే లెగ్యూమ్స్ అనేది గుర్తొస్తుంది. This bacteria causes halo blight in beans and other legume plants. Legume plants లో ఎక్కువగా వస్తుంది. Plants treated with this toxin shows original symptoms on non-host plants. మిగతా వాటిలో కూడా, నాన్ హోస్ట్ ప్లాంట్స్ లో కూడా ఈ మనం కానీ ట్రీట్ చేస్తే అదే డిసీజ్ కనిపిస్తుంది. ఏమి కనిపిస్తాయి అంటే reduced growth, disruption of apical dominance and accumulation of amino acid ornithine are the effects of Fasciolotoxin. Fasciolotoxin ఏం చేస్తుందంటే గ్రోత్ ని తగ్గిస్తుంది, ఎపికల్ డామినెన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు అమైనో యాసిడ్ ఆర్నిథైన్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అవుతుంది, ఎక్కువగా సెక్రెట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ Fasciolotoxin. Tentoxin. It is a general toxin produced by fungus Alternaria alternate.
ఇది ఫంగస్. మనం ముందు చెప్పుకున్న రెండు బ్యాక్టీరియా. alternata causes chlorosis in seedlings of many plants. క్లోరోసిస్ అనేది వస్తుంది ఆల్టర్నేరియా చాలా ప్లాంట్ లో సీడ్లింగ్ స్టేజ్ లో వస్తుంది. పెంటాక్సిన్ ఈజ్ అ సైక్లిక్ టెట్రాపెప్టైడ్. కెమికల్ గా దేనిది? సైక్లిక్ టెట్రాపెప్టైడ్. పెంటాక్సిన్ బైండ్స్ అండ్ ఇన్యాక్టివేట్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ క్లోరోప్లాస్ట్. అందుకే ఇక్కడ క్లోరోసిస్ అంటున్నాం మనం. గ్రీన్నెస్ అంతా పోతుంది. ఈ క్లోరోసిస్ అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మనం ఇట్లా లింక్ చేసుకోవాలి. ఒక చదివేటప్పుడు ఒక పదానికి లింక్ చేసుకున్నప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాము, ఈజీగా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది? బైండ్స్ అండ్ ఇన్యాక్టివేట్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ ది photophosphorylation process in the leaves and thus reduces the formation of ATP. ATP formation తగ్గిస్తుంది. ఎందుకని? ఫోటోఫాస్ఫారిలేషన్ ని ఇన్హిబిట్ చేస్తుంది, జరగనీయకుండా చేస్తుంది. ఫోటోఫాస్ఫారిలేషన్ అంటే ఏంది? ఫార్మేషన్ ఆఫ్ ATP ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఫోటోసింథసిస్ లో మన ATP తయారయ్యేదాన్ని ఫోటోఫాస్ఫారిలేషన్ అంటాం. ఇవన్నీ కూడా ఇట్లా చేస్తుంది పెంటాక్సిన్ అనేది. ఓకే, దిస్ ఇస్ ది కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ పెంటాక్సిన్. సర్కోస్పోరిన్ is a general fungal toxin produced by many species Cercospora. Fungus anamata, Cercospora, Cercosporin. Okay, link up this one. This pathogen causes leaf spots and leaf bite disease in several plants. Leaf spot disease, leaf blight disease causes చేస్తుంది చాలా మొక్కల్లో. The cercosporin toxin is activated by the light. ఈ టాక్సిన్ లైట్ ఉండేటప్పుడు బాగా యాక్టివేట్ అవుతుంది. Activated toxin reacts with oxygen to produce singlet oxygen. ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి సింగిల్లెట్ ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ రియాక్టివ్ సింగిల్లెట్ ఆక్సిజన్ డెస్ట్రాయ్ ది హోస్ట్ మెంబ్రేన్ సిస్టమ్. అంటే ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సిజన్ ని పని చేయకుండా చేసి తర్వాత హోస్ట్ మెంబ్రేన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. దే కెన్ రియాక్ట్ విత్ లిపిడ్స్, ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ ఆఫ్ ది హోస్ట్ సెల్. తర్వాత ఏం చేస్తుంది? లిపిడ్స్ ని, ప్రోటీన్స్ ని, న్యూక్లిక్ యాసిడ్ అన్నిటిని కూడా రియాక్ట్ అయ్యి వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఫంగల్ మైసీలియం ఈజ్ ఏబుల్ టు టాలరేట్ ది టాక్సిన్. ఫంగల్ మైసీలియం ఈ టాక్సిన్ కి టాలరేట్ గా ఉంటుంది. ఫంగల్ మైసీలియం ప్రొడ్యూస్ పైరిడాక్సిన్ దెన్ న్యూట్రలైజ్ ది రియాక్టివ్ ఆక్సిజన్. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ గా న్యూట్రలైజ్ చేస్తే అప్పుడు pyridoxine, it will produce pyridoxine. ఇది న్యూట్రలైజ్ ది రియాక్టివ్ ఆక్సిజన్. రియాక్టివ్ ఆక్సిజన్ ఎందుకు న్యూట్రలైజ్ చేస్తుంది? ఇది పైరిడాక్సిన్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ cercosporin. స్పెసిఫిక్ టాక్సిన్స్ మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకునే ఎగ్జాంపుల్ జనరల్ టాక్సిన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్ టాక్సిన్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ హోస్ట్ స్పెసిఫిక్ టాక్సిన్స్ ఆర్ హోస్ట్ సెలెక్టివ్ టాక్సిన్స్. ఇక్కడ ప్రత్యేకమైన హోస్ట్ కి, ప్రత్యేకమైన స్పీసీస్ మాత్రమే ఈ టాక్సిన్స్ పనిచేస్తాయి, వేరే వాటికి పని. దీస్ టాక్సిన్స్ ప్రొడ్యూస్ ది డిసీజ్ సిండ్రోమ్ ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ పారాసైట్ అండ్ host combination. Specific toxins are not produced when a pathogen attacks a non-host plant or another plant, host plant. Okay, na? That meaning is reflecting the what is specific toxin. That means host specific toxins. Okay. That means specific toxins are not produced when a pathogen attack a non-host plant or another host plant. Example of host specific toxins are Victorin,
or HV toxin, T toxin, HC toxin, AM toxin. Victorine or HV toxin. This toxin is produced by Helminthosporium victoria. HV toxin. Helminthosporium victoria. Victorine toxin. This pathogen is very selective and specifically infect the Victoria variety of oats. Oat plant lo Victoria ane variety lo ఇది స్పెసిఫిక్ గా దాని మీద ఈ ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ప్యాథోజన్స్ ఇన్ఫెక్ట్ ది బేసల్ పోర్షన్ ఆఫ్ ది హోస్ట్ అండ్ ప్రొడ్యూసెస్ టాక్సిన్. ప్యాథోజన్ ఎక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుంది? బేసల్ పోర్షన్ లో ఇన్ఫెక్ట్ అయ్యి టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ ది ప్లాంట్ ఇస్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. కింద బేస్ పోర్షన్ లోనే ఇన్ఫెక్షన్ వస్తుంది, అంటే మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. The pathogen is not able to produce the Victorine toxin when they infect other species or even other varieties of oats. ఇంకా ఆ విక్టోరియా వెరైటీ ఆఫ్ ఓట్స్ కాకుండా వేరే ప్లాంట్ మీద పడినా ఏమైనా సరే ఇది ఇన్ఫెక్షన్ ని కలుగ చేయదు. దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ విక్టోరియా. T toxin produced by T race of Helminthosporium heterostrophus fungus. This pathogen causes leaf blight in corms. T race differ from other strains of the pathogen only in the ability to produce this toxin. T race only attack the Texas male sterile cultivar of corms. Texas male sterile TMS cultivator of corms. Other cultivars are resistant to pathogen and toxin. HT toxin produced by Helminthosporium carbonum. This pathogen causes leaf spot disease in maize. HT toxin is Helminthosporium carbonum. HC is specific to specific cultivars. Detailed mechanism of action of HC toxin is not understood. AM toxin produced by Alternaria alternata. This pathogen causes Alternaria leaf blotch of apple. AM toxin is a cyclic peptide and usually existing as a mixture of different forms. AM toxin acts selectively on susceptible varieties of apple. T toxin, HT toxin, AM toxin structures. Okay? Thank you.